కమిటీ మెంబర్గా కొనసాగినటువంటి లేట్ హరిభూషణ్ ఎలియాస్ యాప నారాయణ, ఆయన సతీమణి పార్టీలో జడ్జి సమ్మక్క ఎలియాస్ శారద, పార్టీలో DBCMగా డివిజనల్ కమిటీ మెంబర్గా భద్రాద్రి కొత్తగూడెం ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీలో పనిచేస్తూ ఈరోజు పోలీసుల ముందు సరెండర్ అవడం జరిగింది. ఈమె దాదాపుగా 5 years old. 1994లో ఆమె 18 ఏళ్ళు నిండక ముందే ఒక మైనర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో దళం ఏదైతే ఉందో పాండవ దళం, ఆ కమాండర్ గా పనిచేస్తున్నటువంటి హరిభూషణ్ ఈమె పార్టీలోకి ఆహ్వానించి ఒక మైనర్ గానే పార్టీలోకి తీసుకెళ్లడం జరిగింది. నేటివ్ ఆఫ్ గంగారం విలేజ్, ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఆ ఏరియా ఆ టైంలో 1994-95 టైంలో ఈ పాండవ దళంలో పనిచేస్తున్నటువంటి హరిభూషణ్ ఈమెను పార్టీలోకి తీసుకెళ్లిన తర్వాత కొంతకాలము పాండవ దళం మెంబర్గా పనిచేసింది. 1995లో పార్టీ అనుమతితోటి హరిభూషణ్ ఈమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పాండవ దళంలో 1996 వరకు కంటిన్యూ అయిన తర్వాత 97-98లో కిన్నెర దళంలోకి తను మారడం జరిగింది. దాంట్లో దళం మెంబర్గా పనిచేసింది. మళ్ళీ 1999-2000 ఈ కాలంలో ఆమె నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేసి ఒక ప్లెటూన్ కమాండర్గా ఉన్నది. ఫస్ట్ ప్లెటూన్ మెంబర్గా పనిచేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా 2000 నుంచి 2004 వరకు CC ప్రొటెక్షన్ లో కూడా పనిచేసింది, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ టీమ్ లో. దాంట్లో ఉన్నటువంటి 6th ప్లెటూన్ లో ఆమె ఒక మెంబర్ గా పనిచేసింది. 2000 నుంచి 2004 వరకు 4 ఏళ్ళు పనిచేసింది. ఈ మధ్య కాలంలో ఆమె 2001లో ACM ఏరియా కమిటీ మెంబర్ గా కూడా ఆమె ప్రమోషన్ పొందడం జరిగింది. 2005 నుంచి 2008 వరకు ఆమె చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్ LOS దాదాపుగా 3 ఏళ్ల పాటు కమాండర్ గా పనిచేయడం జరిగింది చర్ల LOS. సబ్సిక్వెంట్ గా 2008లో ఆమె వరంగల్ SP ముందు కూడా సరెండర్ అవడం జరిగింది. అయితే 2006లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో తనకి బుల్లెట్ ఇంజరీ జరిగి, ఆ బుల్లెట్ ఇంజరీ ద్వారా ఒక ఐ సైట్ స్ట్రెయిన్ అవడం, సబ్సిక్వెంట్ గా కంప్లీట్ గా సైట్ కోల్పోవడం జరిగింది. అయితే 2008లో సరెండర్ అయిన తర్వాత 2011 వరకు బయటనే ఉండడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం మనకి రీహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. అయితే 2011లో మళ్ళీ హరిభూషణ్ ఈమెకి కబురు పంపించాడు అన్నట్టు, నేను మళ్ళీ పార్టీలోకి ఒకరిని పెళ్లి చేసుకుంటాను, నీ వస్తే పర్లేదు, లేకపోతే నేను వేరే వాళ్ళని పెళ్ళాడతా అని చెప్పేసి ఒక రకంగా థ్రెటన్ చేయడం ద్వారా ఆమె మళ్ళీ పార్టీలోకి వెళ్ళడం, నేనుండగా వేరే వాళ్ళని ఎలా పెళ్ళాడతామని చెప్పేసి తన పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ 2011లో మావోయిస్ట్ లైఫ్ లో మళ్ళీ ప్రస్థానం చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఆ హస్బెండ్ తో పాటుగా ఈ 2016 వరకు ఆమె పార్టీలో ఎక్కడ హస్బెండ్ ఉంటే అక్కడ తన వెంట మూవ్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2016లో ఆమె
చర్ల సబరి ఏరియా కమిటీకి సెక్రటరీగా మళ్ళీ ఎలివేట్ చేయడం జరిగిందన్నమాట. మొదట్లో సెక్రటరీగా పనిచేసినప్పటికీ కూడా సరెండర్ అయిన తర్వాత మళ్ళీ ఆమె డిమోట్ చేయడం, మళ్ళీ పార్టీలో రీఎంటర్ అయినప్పుడు కొంతకాలం అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ 2016లో ఆమెకు ప్రమోషన్ ఇచ్చి సెక్రటరీ చర్ల సబరి ఏరియా కమిటీ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. 2018లో మళ్ళీ షీ గాట్ అనదర్ ప్రమోషన్, ఎలివేటెడ్ యాజ్ డివిజనల్ కమిటీ మెంబర్ DKEGDBC భద్రాద్రి కొత్తగూడెం ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ మెంబర్గా తను ఎలివేట్ అయింది. అప్పటి నుండి చర్ల సబరి ఏరియా కమిటీకి గైడ్ చేస్తూ వస్తున్నది అన్న. అయితే తను హరిభూషణ్ వైఫ్ గా ఉండడం ద్వారా పార్టీలో తనకు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉండేది. మిగతా కాడర్స్ అందరి మీద కూడా ఒక రకమైనటువంటి అజమాయిషిని కూడా కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తను సరెండర్ అవడానికి కారణాలు హరిభూషణ్ గత కొద్ది రోజుల క్రితమే కోవిడ్ మూలంగా చనిపోవడం, తన హెల్త్ కూడా సరిగా ఉండకపోవడం, అట్లాగే దాదాపుగా 25 సంవత్సరాలు ఈ మావోయిస్ట్ మూవ్మెంట్లో ఉండి ప్రతిరోజు కూడా ఈ ప్రస్థానంలో కొనసాగినటువంటి తనకు ఇక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్ట్ విధానాల ద్వారా ఫైట్ చేయడం ద్వారా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఒక నిరాశతోటి ఈరోజు పోలీసుల ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అయితే తన ఇంట్రాగేషన్ లో చెప్పింది శారద, ఈ గత 6 నెలల్లోనే వాళ్ళ పార్టీ నుంచి దాదాపుగా 20 మంది కాడలు పార్టీని వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి, అంటే ఈరోజు పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నట్టు. 6 నెలల కాలంలో నేమ్స్ తో సహా తను ఇవ్వడం జరిగింది. భీమా, దేవ, పైకి, అడుమ, దేవి, కికిడి, చుక్కి, శ్యామల, ఉర్రే, సోని, సుధీర్, మూయ, ముద్ర, గంగా, విక్రమ్, కైలాష్, రాకేష్, పురుషం, లక్ష్మి, సుక్కు, ఇలా దాదాపుగా 20 మెంబర్స్ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ కి చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మనకు తెలుస్తున్నది ఈ వెళ్ళిపోయిన వాళ్ళని బలవంతంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఈ మావోయిస్ట్ లీడర్షిప్ బలవంతంగా గన్ పాయింట్ వాళ్ళని మళ్ళీ పార్టీలోకి రావాలి అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్ లో టీమ్స్ పంపించి ఊళ్ళల్లో నివసిస్తున్నటువంటి ఈ కాడని మళ్ళీ బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ విషయంలోనే గత కొద్ది కాలంలో మీడియా వారు కూడా ప్రచురించడం జరిగింది. అయితే ఆమె 25 ఏళ్ళు ఈ మావోయిస్ట్ పార్టీలో పనిచేయడమే కాకుండా తన బాల్యం నుంచి కూడా ఆ ఏరియాలో నివసిస్తున్నటువంటి ఏరియాలో హైలీ ఇన్ఫెస్టెడ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో తను దాదాపుగా 45 ఏళ్ల పాటు అనుభవించినటువంటి ఈ ప్రస్థానంతో చూసినప్పుడు ఈ మావోయిస్ట్ విధానాలు, ఈ హింసకు ప్రతిహింస, ఈ యొక్క ఏదైతే ఉందో పద్ధతి, తద్వారా ఈ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని మనం సాధించలేం, ఇది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడున్నది అక్కడే ఉంటుంది అనేటటువంటి ఒక రియలైజేషన్ వచ్చి ఈరోజు పోలీస్ ముందు సరెండర్ అవడం జరిగింది. తను అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి ఈ పాఠాలని మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మిగతా కాడర్స్ అందరికీ కూడా తను తెలియజేయాలనుకుంటుంది. ఈ నూతన ప్రజాస్వామిక విప్లవం అనేటువంటి ఒక పంథాలో మావోయిస్టులు అనుసరిస్తున్నటువంటి హింసాత్మక పద్ధతి, పవర్ టు ది బ్యారెల్ ఆఫ్ ది గన్ ఏదైతే ఉందో, ఈ గెరిల్లా టాక్టిక్స్ ద్వారా ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లక్ష్యాలను సాధించేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి తను ఘంటాపదంగా చెప్తున్నది. ఈ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కాడర్స్ మిగతా వారందరూ కూడా
సరెండర్ అవ్వాలి అని చెప్పేసి ఆమె పోలీసుల ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. అయితే మనం ఆమె ఇన్వాల్వ్ అయినటువంటి కేసు చూస్తే దాదాపుగా 25 కేసులలో తను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ ఉన్నది. వీటితో పాటుగా పోలీస్తో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అనేటువంటి కేసులలో 6 పోలీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ లో కూడా తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నట్టు. అలాంటి సంఘటనలోనే ఒక సంఘటనలో తనకు బుల్లెట్ తగిలి తను ఒక ఐ సైట్ కోల్పోవడం జరిగినది. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఈ తెలంగాణ స్టేట్ కమిటీలో దాదాపుగా మనం చూస్తే 115 మెంబర్స్ ఉంటే తెలంగాణ స్టేట్ కమిటీలో దాంట్లో కేవలం 14 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు. దాదాపుగా 90 మంది ఛత్తీస్గఢ్ వాళ్ళు, కానీ ఛత్తీస్గఢ్ ఆరిజిన్ నుండి ఇక్కడ మన బార్డర్ లో విలేజెస్ లో సెటిల్ అయిన వాళ్ళు, అంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు, కానీ మన చర్లాకి ఛత్తీస్గఢ్ కి బార్డర్ లో ఉన్నటువంటి నివాసస్తులు కావచ్చు. దాదాపుగా 90 మంది వాళ్లే ఉన్నారన్నట్టు గుత్తికోయర్స్. కేవలం 14 మంది మాత్రమే ఈ 115 తెలంగాణ స్టేట్ కమిటీలో తెలంగాణ వారు, అట్లాగే 11 మంది నేటివ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు అన్నట్టు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కాడర్ పరిగెత్తుకోవడం, నిరాశ నిస్పృహల్లో, ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో, అట్లాగే ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో వస్తున్నటువంటి వ్యాధుల ద్వారా వాళ్ళకి సరి అయినటువంటి ట్రీట్మెంట్ లభించడం లేదు. మనం చూస్తే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హరిభూషణ్ ఒక పార్టీ లీడర్షిప్ గా ఉండి తనకి కోవిడ్ వచ్చినప్పుడు సరి అయినటువంటి ట్రీట్మెంట్ దొరక తను అక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ మెడికల్ ఫెసిలిటీస్ లేవని చెప్పి చాలా మంది పార్టీ కార్డులు బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ ఆజాద్ కానీ అట్లాగే రాజిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా, రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అట్లాగే ఆజాద్, వీళ్ళిద్దరు కూడా ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు రాకుండా ఈ మావోయిస్ట్ లీడర్షిప్ కొంతమంది సాయుధ దళాన్ని పంపించి వాళ్ళని ప్రెటెండ్ చేసి బలవంతంగా ఆర్గనైజేషన్ లో ఉంచుతున్నారు. అయితే తెలంగాణ పోలీస్ నుంచి మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది, అప్పీల్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఎంతో కాలం నుంచి ఈ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు వాళ్ళు సాధించగలిగింది ఏమి లేదని చెప్పి. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు సరెండర్ అవ్వండి, జనజీవన శ్రవంతిలో కలవండి, మంచి మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి పొందండి. అట్లాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి ఈ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా మీరు పొందాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మీరు లోపల ఉన్నప్పుడు ఈ ఎన్కౌంటర్స్ లో పోలీస్తో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవడం, దాని ద్వారా చనిపోవచ్చు, లేదా మెడికల్ రీజన్స్ వల్ల సరి అయినటువంటి మెడిసిన్స్ దొరకకపోవడం వల్ల చనిపోయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సరెండర్ అవ్వండి, జనజీవన శ్రవంతిలో కలవండి. ఈ ఫ్యూటైల్ విధానం ఏదైతే ఉందో దాదాపుగా 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు ఈ బ్యారల్ ఆఫ్ ది గన్ పంథాలో వెళ్తున్నటువంటి ఈ మార్గం ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వట్లేదు అనేది మీరు నిశ్చితంగా ఆలోచించండి. బయటకు వచ్చి మీ ఫ్యామిలీ, పిల్లలు, బంధువులు, రిలేషన్స్ అందరి మధ్యలో ఉండండి. స్వేచ్ఛా జీవితాన్ని గడపవలసిందిగా అందరినీ కూడా నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఈ శారద సరెండర్ అయినటువంటి సందర్భంలో ఆమెకి 5 లక్షల డీడీ కూడా, డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఆమె మీద ఉన్నటువంటి రివార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో, అట్లాగే ఇమ్మీడియట్ గా ఎక్స్పెన్సెస్ వరకు ఒక 5,000 రూపాయలు కూడా తనకి అందజేయడం జరుగుతున్నది. ఈమె సరెండర్ అయింది కాబట్టి మనం ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం నుండి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసి తను జనజీవన శ్రవంతిలో కలిసి సుఖంగా ఉండేటట్టుగా, ప్రశాంతంగా ఉండేటట్టుగా, నిర్భయంగా
జీవించేటట్లుగా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ కూడా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ మిగతా 20 మెంబర్స్ సంబంధించి స్టేటస్ ఏంటి సార్? వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఉంటున్నారు. వాళ్ళంతా మోస్ట్లీ ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు. నేను ఇప్పుడే చెప్పినట్టుగా 115లో 90 మెంబర్స్ వాళ్ళే ఉన్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళు మన స్టేట్ కమిటీలో. సో వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో పోయి ఉంటారన్నట్టు. అయితే మళ్ళీ వీళ్ళు సాయుధ దళాన్ని పంపించేసి నైట్ టైం బలవంతంగా వాళ్ళని లాక్డౌన్ రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ అది ప్రజలందరూ కూడా గ్రహించాలి. దీంట్లో పనిచేసి బయటకు వచ్చినటువంటి పారిపోయినటువంటి ఈ పార్టీ మెంబర్స్, దళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రహించి మళ్ళీ ఈ విషవలయంలోకి, వైలెన్స్ అనేటటువంటి విష చక్రంలోకి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళందరికీ మనవి చేస్తున్నారు. లేదండి, చాలా కాలం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఈ సివియర్ కోవిడ్ పరిస్థితులు రావడం, అక్కడ మెడికేషన్ లేకపోవడం. ఎందుకంటే కోవిడ్ అనేది మొత్తం ప్రపంచాన్ని జనవాళినే ఒక క్రైసిస్ లోకి నెట్టింది. కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా మెడికల్ సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి రెడీ ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఆ స్థితిగతులు అన్నట్టు. బయటికి రావడానికి రెడీ ఉన్నారు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంటర్నల్ గా మీకు మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? 1-2 కార్డర్స్ వాళ్ళు వస్తామని చెప్పేసి సమాచారం పంపారు. కానీ పార్టీ మరి వాళ్ళని వదిలి వాళ్ళు స్వేచ్ఛా జీవితాన్ని గడవడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఎప్పుడో ఒకసారి వాళ్ళందరూ కూడా సరెండర్ అవుతారనే నమ్మకం మాకుంది. సార్, ఈ ఆజాద్ రాజిరెడ్డి ఆరోగ్యం బాగాలేదట్టుంది కదా, ప్రెసెంట్ ఎట్లా ఉంటుంది అంటే చెప్పిందా శారదా? రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఏదైతే ఉందో తన యొక్క ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి శారద క్లియర్ గా చెప్తున్నది. కాకపోతే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి నుండి, డెత్ బెడ్ నుండి మళ్ళీ కోలుకున్నారని చెప్పి తను చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ అవ్వడానికి విల్లింగ్ గా ఉన్నారనేది మాకు వస్తున్నటువంటి సమాచారం. సరే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు, తను హరిభూషణ్ స్టేట్ సెక్రటరీ కాబట్టి వాళ్ళందరి కాంగ్రెస్ తోటి కూడా ఈమెకి ఇంటరాక్షన్ అనేది ఉండదని అన్నట్టు. ఎందుకంటే ఈ గత 25 ఏళ్ళుగా మోస్ట్ ఆఫ్ ద టైము తను హరిభూషణ్ తోటే స్పెండ్ చేసింది. కాబట్టి తను లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్స్ అందరితోటి కూడా, అందరు దళ సభ్యుల నుంచి ప్రతి ఒక్కరితోటి కూడా ఇంటరాక్షన్ అనేది తనకున్నది. Sir, does she feel that the party has betrayed her husband by not giving proper treatment? అలా లేదు, కాకపోతే తనకి ఒక ఫీలింగ్, తన భర్తకి సరి అయినటువంటి ట్రీట్మెంట్ పార్టీ ఇప్పించలేకపోవడం వల్లే చనిపోయిందనే ఫీలింగ్ లో ఉందండి. Did she flee from the party, sir, or did she inform the leadership before surrender? No, she informed the leadership and she surrendered. అంటే తను హస్బెండ్ చనిపోవడం ఒక ఇమీడియట్ రీజన్ అయినప్పటికీ కూడా తను ఇంటరాగేషన్ లో చెప్తున్న విషయం అయితే, ఇన్నేళ్లు చేశాను కానీ నేను ఏమి సాధిస్తానంటే ఒక నమ్మకం అయితే నాకు లేదు, నేను నిరాశ నిస్పృహతోటే బయటకు వస్తున్నానంటే విషయాన్ని తను చెప్తుంది అన్నట్టు. సార్, ఈ కరోనా తోటి కూడా చాలా మంది మావోయిస్టులు చనిపోయారని ఈ కరోనా రూమర్స్ వచ్చాయి. శారదా విచారణలో ఎవరెవరు చనిపోయారు? హరిభూషణ్ ఒక్కడైనా ఇంకెవరైనా చనిపోయినట్టు ఏమన్నా చెప్పింది? అయితే పార్టీలో దాదాపుగా ఒక 10 మంది దాకా ఈ కరోనా వైరస్ ద్వారా చనిపోయారనేది తెలుస్తున్నది. కాకపోతే మీరు అప్పుడు చూసుంటారు, హరిభూషణ్ చనిపోయినప్పుడు కూడా కరోనా వైరస్ ద్వారా పార్టీ దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసింది అన్నట్లు. ఎందుకంటే కరోనా వైరస్ ద్వారా, కోవిడ్ ద్వారా కాళ్ళంతా చనిపోతున్నారని బయటకు వస్తే అందరూ పారిపోతారని చెప్పేసి వాళ్ళలో
ఒక ఆందోళనతోటి దీన్ని రెడ్ కార్పెట్ కింద పెట్టడం జరిగింది అంటూ, అంటే నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే మీడియా వాళ్ళు మీరు ప్రొయాక్టివ్ గా ఆ విషయాన్ని ముందుగానే బయటికి తీసుకొచ్చే లోపల ఇక పార్టీ అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో హరిభూషణ్ ఈ కోవిడ్ తో చనిపోయాడని చెప్పేసి వాళ్ళు అడ్మిట్ చేశారు. సో అదే విధంగా ఇంకా దాదాపుగా 9-10 మంది చనిపోయినట్టు మాకు సమాచారం ఉన్నది. కాకపోతే తను ఆ విషయంలో తనకేం తెలియదు అన్నట్టుగా తను చెప్తూ ఉన్నాను. సెక్రటరీ ఎవరు ఉన్నారు సార్ తెలంగాణకి? లాస్ట్ టైం దామోదర్ ఇన్ఛార్జ్ అన్నారు, ఇప్పుడు ఎవరైనా ఫుల్ టైం? ఇప్పటివరకు ఇంకా ఎవరిని అపాయింట్ చేయలేదు. దామోదర్ ఇంకా ఈ కంటిన్యూస్ టు బి ఇన్ఛార్జ్, వేరే చంద్రన్న ఈజ్ సూపర్వైజింగ్ ది ఎంటైర్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ ఫర్ తెలంగాణ స్టేట్ కమిటీ. చంద్రన్ సార్, తెలంగాణలో మూవ్మెంట్ అంటే పోలీసులు ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఒకటి మావోయిస్టులో ఉంది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా సార్ ఆవిడ దగ్గర నుంచి? అంటే తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ అడుగు పెట్టడం లేదు. నక్సల్స్ ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తే మావోయిస్టు 100% పోలీసులు పట్టుకుంటారనే ఒక నమ్మకాన్ని వాళ్ళల్లో మనం ఇవ్వగలిగాం. వాళ్ళు ఆల్మోస్ట్ గత సంవత్సర కాలంలో ఇటు రావడానికి ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైనా ఒకసారి ఫ్యూ డేస్ వరకు వచ్చినప్పుడు 100% మనం వాళ్ళని ట్రాక్ చేయగలుగుతున్నాం. అయితే తన సమాచారం ప్రకారం ఇప్పుడు పార్టీ కార్డు అంతా కూడా ఛత్తీస్గఢ్ లోనే ఉన్నారని చెప్తుంది అన్నట్టు తెలంగాణ స్టేట్ కమిటీ. మీరు అన్నట్టు అంటే తగ్గిపోయారు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, అంటే తెలంగాణలో తక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది లేదు, న్యూ రిక్రూట్మెంట్ అనేది 100% లేదు. ఎవరైనా కొత్తగా రిక్రూట్ అవుతున్నారు అంటే అది మన ఇంటర్ స్టేట్ బార్డర్ లో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి గుత్తికోయస్, మన చర్ల ఛత్తీస్గఢ్ మధ్యలో ఆ ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో ఉన్న విలేజెస్ లో ఎవరైనా సెటిల్ అయితే వాళ్ళ పిల్లలు ఏమైనా అట్రాక్ట్ అయితే అవుతున్నారు. కానీ నేటివ్స్ ఆఫ్ తెలంగాణ, ఒరిజినల్ నేటివ్స్ ఆఫ్ తెలంగాణ, తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరు కూడా దీంట్లోకి కొత్తగా ప్రవేశించడం లేదు. కాబట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క దళాలు, వాళ్ళ యొక్క పార్టీ వ్యవస్థ వాళ్ళ సర్వేలో ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రజలు తెలంగాణలో పార్టీకి కోఆపరేట్ చేసే అవకాశమే లేదు అని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్స్ లో కూడా మనం, వాళ్ళ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ డాక్యుమెంట్స్ లో కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇవి రికార్డ్ చేశారు వెరీ వెరీ క్లియర్లీ. వాళ్ళ పార్టీ ఫైండింగ్స్ అన్నట్టు ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి సహకారం లభించట్లేదు అనేది వాళ్ళు మరీ రిపీట్ చేసి గంటాపదంగా చెప్తున్నారు. ఇంకోటి, ఎవరైనా దళాలను తెలంగాణకు పంపించాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు పార్టీ టాప్ లీడర్షిప్ ఈ దళాలు కూడా చెప్తున్నాయి అన్నట్టు, మనం అక్కడికి వెళ్తే ప్రజలు ఎవరు కూడా సహకారం అందించట్లేదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు 100% మనకు రక్షణ అనేది ఉండదు, ప్రజల సహకారం లేకుండా అక్కడికి పోవడం అనవసరము అని చెప్పేసి దళాలు కూడా ఈ తెలంగాణలోకి రావడానికి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు. సరే, మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత వాళ్ళ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పి పోలీసులకు సమాచారం అందిస్తున్నారని మావోయిస్టులే మరి వాళ్ళకి బెదిరింపులకు దిగుతున్నారు. జంపాన్ అనేటువంటి వ్యక్తికి గత కొద్ది రోజుల క్రితమే మావోయిస్ట్ పార్టీ నుంచి బెదిరింపులు వచ్చాయి, ఆయనకు వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు లొంగిపోయినటువంటి వారికి ఎలాంటి భద్రత ఉండబోతుంది? 100% మేము ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. తెలంగాణ పోలీస్ నుంచి వాళ్ళని రక్షించే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలోనికే నక్సలిజం ఎంటర్ అవ్వకుండా, మావోయిస్టులు ఎంటర్ అవ్వకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం, డే అండ్ నైట్ 365 days. తద్వారా తెలంగాణలో ఎవరు సరెండర్ అయినా కానీ, ఇక్కడ ఎవరు నివసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పీస్ఫుల్ గా లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉన్నంత కాలం వాళ్ళకి 100% పోలీస్ వ్యవస్థ నుండి రక్షణ ఉంటుంది అని చెప్పేసి అందరు కార్డర్స్ కి, ఇక్కడ ఆల్రెడీ సరెండర్ అయిన వాళ్ళకి, ఇంకా ఎవరైనా సరెండర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కూడా నేను తెలంగాణ పోలీస్ శాఖ తరఫున నేను మనవి చేస్తున్నాను. 5 lakhs రివార్డ్. సో ఈ మావోయిస్టు ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ప్రధానంగా అటువంటి ఏరియాలో అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటారనేది ప్రధాన విమర్శ. నిజంగా అట్లాంటి పరిస్థితుల్లో సార్ ఫీల్డ్ లెవెల్? ఎస్, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి పట్టుండి గ్రామాల్లో తిరగగలుగుతున్నారో ఆ ఏరియాల్లో రోడ్స్ అనేవి డెవలప్ కాకుండా వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్ లో అదే పరిస్థితి అన్నట్టు. దాదాపుగా డికెట్స్ టుగెదర్, దశాబ్దాలుగా ప్రయత్నాలు చేసినా కానీ ప్రభుత్వాలు, అక్కడ ప్రభుత్వాలు అక్కడ రోడ్లు వేయలేకపోతున్నారు. ఎప్పుడు రోడ్డు వేద్దామన్నా కానీ అక్కడ రోడ్ ఎక్విప్మెంట్ ని కాల్పెట్టేయడం, అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ ని చంపేయడం చేస్తున్నారు. ఇది రోడ్స్ అనేవి
ప్రగతికి మూలాలు చక్రాలు లాంటివి అవి. కాబట్టి రోడ్నే ఫస్ట్ వేయడం మానేస్తున్నారు. అట్లాగే గ్రామాల్లో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ టేకప్ చేసినా కానీ ప్రజలు ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఛత్తీస్గఢ్ లో గ్రామాలకు రాకుండా అడ్డుకుంటున్నారు, వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. సో అటు పోలీస్ వ్యవస్థ గ్రామాలకు వెళ్లకుండా, ఇటు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు పోకుండా ఉంటే టోటల్ గా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఆ వ్యాక్యూమ్ లో మళ్ళీ ప్రజలకి ప్రభుత్వాలు ఏమి మీకు సహాయ సహకారాలు అందించట్లేదని చెప్పి వాళ్ళని ఒక మభ్యపెట్టి వాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ అభివృద్ధిని 100% వాళ్ళు నిరోధిస్తున్నారు అనేది అది నిజం. ఇప్పుడే కాదు, గత 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా మనం చూస్తున్నటువంటి ఈ ఉద్యమ భాగంగా మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లో కూడా అదే జరుగుతున్నది. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ మీరు ప్రశ్న రిపీట్ చేసి అందరికి తెలుస్తుంది చెప్పండి. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఏర్పడిన తర్వాత యూసీసీ వచ్చిన తర్వాత పీపుల్స్ వారందరూ అయిన తర్వాత మన క్యాడర్ ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళంతా కూడా పాత వాళ్ళే, పీపుల్స్ వాళ్ళు వాళ్ళంతా. సో వాళ్ళంతా పనిచేయట్లేదు. బట్ అసలు పనిచేసేదంతా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏపీలో కానీ కూడా ఉన్నాయి. అంటే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ లీడర్షిప్ మనం చూసినట్లయితే ఈ రోజు 25 మెంబర్స్ ఉన్నారు సెంట్రల్ కమిటీలో. ఈ 25 మెంబర్స్ లో మనకి 11 మెంబర్స్ తెలంగాణ నుంచి ఉన్నారు, 3 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అంటే 14 మంది తెలుగు స్పీకింగ్ పీపుల్, ఇంకొక 11 మంది మాత్రం మిగతా రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అట్లాగే మన మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సెక్రటరీ కూడా నంబాల కేశవరావు మన తెలుగు స్పీకింగ్ పర్సన్. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ లో ఎవరు ఎక్కువ డామినెంట్ పొజిషన్స్ లో ఉన్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలుపబడి తెలంగాణ నుంచి విడిపోయిన 7 మండలాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మారిన మన తెలంగాణ నుంచి విడిపోయి ఆ ఏపీలో కలుపుకున్న 7 మండలాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా మారినారు. అంటే 7 మండలాలు మన నుంచి విడిపోయినప్పటికీ కూడా టాక్టికల్ గా మన ఆపరేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంటైర్ ఏరియాని మనము యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ తో డామినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్స్ కంటిన్యూస్ గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మావోయిస్టులు ఎంటర్ అవ్వకుండా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. సార్ ఈ సింగరేణి కాలనీలో జరిగినటువంటి చిన్నారి హత్య సార్ విత్ రిగార్డ్ టు దిస్ రేప్ సార్ సింగరేణి కాలనీ ఇన్సిడెంట్ లో అంటే ఇన్సిడెంట్ అయిపోయింది సరే చనిపోయాడు. బట్ అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలనీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ చెప్పేది ఒకటే సార్, అక్కడ మెయిన్ మద్యం, డ్రగ్స్, గంజాయి నైట్ 1 o'clock వరకు కూడా అవైలబిలిటీగా ఉంటుంది. దాని మీద ఏమైనా ప్రివెన్షన్ గా ఏమైనా చర్యలు తీసుకుంటారా? డెఫినెట్ గా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈమెకి రివార్డ్ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్ వీళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారా? సార్ ఈ రాజు సూసైడ్ గురించి ఒకసారి చెప్పారు సార్ క్లియర్. రాజు సూసైడ్ ఆరోపణలు వస్తున్నాయి. పౌరాత్మ సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
రాజు సూసైడ్ విషయంలో కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎలాంటి అనుమానాలకి తావులేదు. ఎందుకంటే నిన్న మార్నింగ్ 9:05 కోనార్క్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో ఆ లోకో పైలట్స్ ఇద్దరు డ్రైవర్స్ రైల్వేస్ కు సంబంధించిన వాళ్ళు. ఆ పైలట్స్ ఇద్దరు కూడా ఆ ముందు ఇంజన్ లో ఉండి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మనిషి వచ్చి అక్కడ పడ్డటువంటి విషయాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. దీనికి ఐ విట్నెస్ ఉన్నారు. అదే విధంగా వాళ్ళు ఇమీడియట్ గా నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వచ్చి స్టేషన్ గన్పూర్కి, ఆ స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్ లో ఆ స్టేషన్ మాస్టర్ కి ఈ విషయాన్ని వెంటనే ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో దాన్ని అధికారికంగా వాళ్ళు దాన్ని ఎంటర్ చేసి వాళ్ళ ఉన్నతాధికారులకు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటుగా అక్కడ పనిచేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సరౌండింగ్స్ లో ఉన్నటువంటి రైతులు, వాళ్ళు పొలాల్లో పనిచేసే వాళ్ళు కళ్ళారా చూశారు అన్నట్టు. ఉదయం ఒక గ్యాంగ్ మెన్ కూడా ఎర్లీ అవర్స్ లో తను వృత్తిరీత్యా మార్నింగ్ 6:30కి ట్రాక్ వెంట వెళ్తూ ఉంటే ఇతను సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో అక్కడ కనిపించడం జరిగింది. ఇక్కడ ఉన్నాం ఎందుకు అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉండి ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగితే అతను సడన్ గా పక్కన ఉన్నటువంటి బుషెస్ లోకి పరిగెత్తడం జరిగింది. అంటే గ్యాంగ్ మెన్ ఈ సెకండ్ అనేది రైల్వే ఎంప్లాయీ 6:30కి వెళ్ళాడు, తన డ్యూటీ రీత్యా ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరిగే టైంకి మళ్ళీ అతను ట్రాక్ అంతా కూడా చెక్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ చేసుకొని వాపస్ వస్తున్న టైంకి తనకు తెలిసింది ఇక్కడ నేను ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది అని చెప్పేసి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి 2-3 రైతులు, ఒక రైల్వే గ్యాంగ్ మెన్, అట్లాగే 2 ట్రైన్ డ్రైవర్స్, వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళు నిన్ననే వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ మనం వీడియో రికార్డ్ కూడా చేయడం జరిగింది. ఈ 7 విట్నెసెస్ స్టేట్మెంట్స్ మనం వీడియో రికార్డ్ కూడా చేయడం జరిగింది. మనకి ఇంతకంటే ఇంకా ఎవిడెన్స్ అవసరం లేదు. దీంట్లో ఎలాంటి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి ఉండదు. ఇంకొకటి, ఊరికే ప్రజలలో ఇదేదో జరిగింది అని చెప్పేసి అనుమానాలకు తావిచ్చే విధంగా ఎలిగేషన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు 100% ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ ఆధారితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన వరకు నేను ప్రజలకు చెప్పేది, 7 డైరెక్ట్ ఐ విట్నెసెస్ అతన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఇది 100% సూసైడే. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. థ్యాంక్ యూ.